హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో మినీ పిజ్జాని ఎలా చేయాలో చూపించబోతున్నాను. పిజ్జా చేయాలంటే చాలా కష్టపడాలండి. పిండి కలుపుకోవాలి, నానబెట్టుకోవాలి, పైన అంతా కూడా డెకరేషన్ చేసుకోవాలి. చాలా కష్టంగా ఉంటుంది. మీరు సింపుల్గా త్వరగా చేయాలనుకుంటే ఇంట్లో బ్రెడ్ ఉంటే చాలండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. 10 నిమిషాల్లో ఈ టేస్టీ పిజ్జాని తయారు చేసేసుకోవచ్చు. అంతేకాకుండా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిజ్జా లవర్స్ అయితే చాలా సింపుల్గా ఇలా త్వరగా చేసేసుకోవచ్చు. చాలా ఇష్టంగా తినేసేస్తారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని చేసేసుకోవచ్చు. పిల్లలకైనా పిజ్జా లవర్స్కైనా చాలా బాగా నచ్చుతుంది. ఇష్టంగా తినేసేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ మినీ పిజ్జాని ఎలా చేయాలో చూద్దామా. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఈ మినీ పిజ్జా కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఆ మిక్సింగ్ బౌల్కి మనం సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు మీకు ఎలా కావాలన్నా కట్ చేసుకోవచ్చు అండి. పొడవుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగానైనా కట్ చేసేసుకుని వేసుకోవచ్చు. అలానే ఇందులోనే 1 కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలను కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఇందులోనే 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ నేను చూపించే విధంగా ఈ సైజులో కట్ చేసుకొని తీసుకోవాలి. మినీ పిజ్జా కాబట్టి ఈ సైజ్ అయితే సరిపోతుంది. మీకు కొంచెం పెద్ద ముక్కలు కావాలంటే మరి కొంచెం చిన్న సైజు కాకుండా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అలానే ఇందులోనే అదే కప్పుతో 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అదేనండి ఉప్మా రవ్వ, సూజీ అంటారు కదా, అది 1/2 కప్పు దాకా వేసుకోవాలి. ఇలా 1/2 కప్పు వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే అదే కప్పుతో 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఇంట్లో తయారు చేసిన పాల మీగడది ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ మిరియాల పౌడర్, అలానే 1 స్పూన్ చిల్లీ ఫ్లాక్స్, అలానే 1/2 టీ స్పూన్ ఆరిగానో వేసుకోవాలి. ఈ ఆరిగానో అనేది మనం పిజ్జాలో వేస్తూ ఉంటాం కదండి. అలానే ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులో మనం బొంబాయి రవ్వ అనేది 1/2 కప్పు వేసుకున్నాం కదండి. ఇవన్నీ కలిపిన తర్వాత సరిపోతే మిగిలిన 1/2 కప్పు కూడా వేసుకోవాలి. నేను అందుకని ముందే 1/2 కప్పు తగ్గించి 1/2 కప్పు వేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక నాకు ఇందులో రవ్వ అనేది తగ్గింది, ఎందుకంటే ముద్దలా ఉండాలి కదండి. అందుకని ఇప్పుడు ఇందులో మళ్ళీ 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఈ 1/2 కప్పు బొంబాయి రవ్వ కూడా వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం వెజిటబుల్స్ అన్నీ 1 కప్పు వేసుకున్నాం కాబట్టి అలానే మనకి 1 కప్పు బొంబాయి రవ్వ అనేది పట్టింది. ఇందులో ముందే వాటర్ ఏమీ పోయకుండా ఇవన్నీ బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే అదే కప్పుతో 1 కప్పు సన్నగా తురిమిన చీజ్ వేసుకుంటున్నాను. ఈ చీజ్ అనేది బయట మార్కెట్లో దొరుకుతుందండి. చీజ్ అంతా కూడా వేసేసుకున్నాక ఇప్పుడు చీజ్ని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కింద నుంచి పైకి అనుకుంటూ మిక్సింగ్ బౌల్లో బాగా కలుపుకోవాలి. మనం చీజ్ని ఎంత బాగా కలుపుకుంటే మనకి పిజ్జాలో అంత మెల్ట్ అవుతుంది, చాలా బాగుంటుందండి. చీజ్ అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు టమాటో సాస్ వేసుకోవాలి. టమాటా సాస్ వేసుకొని ఈ టమాటా సాస్ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో వాటర్ వేయటం కాబట్టి ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక మనం ఇందాక ఏ కప్పుతోనైతే టమాటా సాస్ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ని మాత్రమే ముందు పోసుకొని కలుపుకోవాలి. సరిపోతే మిగతా 1/2 కప్పు కూడా అప్పుడు పోసుకొని కలుపుకోవాలి. ఈ వాటర్ అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి బాగా. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక నాకు కొంచెం ముద్దగా లేదండి, పొడి పొడిగా ఉంది. ఇప్పుడు మిగిలిన 1/2 కప్పు వాటర్ కూడా పోసేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నాకు ఇక్కడ మొత్తం 1 కప్పు దాకా పట్టింది. మనం ఇందాక టమాటా సాస్ వేసుకున్నాం కదా, ఆ కప్పుతోనే 1/2 కప్పు వాటర్ దాకా మాత్రమే పట్టినాయి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక చూడండి ఈ విధంగా ముద్దగా రావాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి. ఆ ప్లేట్లోకి నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. మీకు కావాలంటే వీట్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్ ఏవైనా తీసుకోవచ్చు. నేను హెల్దీగా ఉంటుందని ఇలా బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. ఇలా మనకు కావాల్సిన బ్రెడ్ ముక్కలు తీసేసుకొని ఒక్కొక్క బ్రెడ్కి మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు అన్ని పక్కన పెట్టేసేసుకొని ఒకటి మాత్రమే తీసి మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ని తీసుకొని మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఇక్కడ నేను చూపించే విధంగా బ్రెడ్ మీద ఇలా బాగా ప్రెస్ చేస్తూ ఒక 1/2 ఇంచు మందం దాకా పెట్టేసేయాలి. అలాని ఎక్కువ మందంగా కూడా పెట్టకూడదు, పల్చాను పెట్టకూడదు. 1/2 ఇంచు మందం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా బ్రెడ్ స్లైసెస్ మొత్తం మనం రెడీ చేసుకున్న మిశ్రమం అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాక చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా రెడీ చేసేసాక దీని పక్కన ప్లేట్లో పెట్టేసేసుకోవాలి. ఇలానే మిగతావన్నీ కూడా పైన బ్రెడ్ మీద మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని అంతటిని పెట్టేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. మనకు ఎన్నైతే కావాలో ఆ విధంగా మనకు కావాల్సినవి రెడీ చేసుకోవాలి. ముందే రెడీ చేసేసుకొని పెట్టేసుకుంటే మనకి ఇవి కాల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది.
పిల్లలైతే ఇలా మినీ పిజ్జాని 10 మినిట్స్లో మనం ఈజీగా చేసి పెట్టేసామంటే చాలా ఇష్టంగా తినేసేస్తారు. ఇలా రెడీ చేసేసుకొని అన్ని బ్రెడ్ స్లైసెస్ని మనం రెడీగా ఒక ప్లేట్లో పెట్టేసేసుకోవాలి. నేను ఇక్కడ మీకు చూపించడం కోసం 2 పిజ్జాలు రెడీ చేశానండి. ఇప్పుడు 2 పిజ్జాలను కాల్చుకుందాము. స్టవ్ మీద పెనం పెట్టేసేసుకొని పెనంలో 1/2 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఇలా బటర్ వేసేసుకొని ఈ బటర్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. బటర్ కరిగేంత వరకు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ దేంతోనైనా వేయించుకోవచ్చు. బటర్ అంతా కరిగిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసిన పిజ్జాని ఈ విధంగా పెట్టేసేయాలి. పిజ్జాని ఎలా అయినా కాల్చుకోవచ్చండి. ఇలా ముందు వైపైనా వెనక వైపైనా ఎలా అయినా కాల్చుకోవచ్చు. ముందు ఈ విధంగా ఒకవైపు పెట్టేసేసుకుని ఒక్క నిమిషం కింద వైపు ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పేసేసుకోవాలి. చూడండి బ్రెడ్ అనేది ఇలా ఎర్రగా కాలింది కదా. ఈ పిజ్జాని లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి. ఇలా ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసుకోవాలి. రెండో వైపు టర్న్ చేసేసుకుని దీని మీద మూత పెట్టేసేసి ఒక్క నిమిషం పాటు కాలనివ్వాలి. ఎందుకంటే మనం ఇందులో రవ్వ వేసి కలిపాం కాబట్టి రవ్వ కూడా బాగా ఉడకాలి కాబట్టి ఒక నిమిషం కాల్చిన తర్వాత తీసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే 10 నిమిషాల్లో ఈజీగా చేసేసుకునే పిజ్జా రెడీ అయిపోయింది. రెండు వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే. ఇలానే మళ్ళీ 1/2 టీ స్పూన్ బటర్ వేసేసుకొని బటర్ అంతా కరిగిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిజ్జాని ఇలా పెట్టేసేసుకొని ఒకవైపు కొంచెం బాగా ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పేసేసుకోవటమే. బ్రెడ్ వైపు అయితే తొందరగా కాలిపోతుంది. ఇలా ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పేసేసుకుంటే చూడండి బ్రెడ్ అనేది ఎర్రగా కాలింది కదా. ఇలా కాలిన తర్వాత లైట్గా ప్రెస్ చేసి మూత పెట్టేసేసుకొని ఒక నిమిషం కాలనివ్వాలి. మూత పెట్టేసి ఇలా ఒక నిమిషం కాలనివ్వాలి. మూత పెడితే మనకి లోపల ఉన్న చీజ్ కానీ రవ్వ కానీ చక్కగా కుక్ అయిపోతాయి. చూడండి ఈ విధంగా ఎర్రగా కాల్చేసుకొని ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా రెడీ అయిపోయింది. 10 నిమిషాల్లో ఈ బ్రెడ్తో పిజ్జా రెడీ చేసేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా ఇష్టంగా తినేసేస్తారు. పిల్లలైతే బయట కొన్ని పిజ్జాలు అనేవి ఇష్టంగా తింటూ ఉంటారు కదండి. ఇంట్లోనే ఇలా హెల్దీగా మనం చేసి పెట్టేసేయచ్చు. చూడండి లోపల చీజ్ కూడా చక్కగా మెల్ట్ అయ్యి చాలా బాగా వచ్చింది. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడైనా సండేస్ అయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తూ ఉంటేనే ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంది కదా. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి. అలానే బ్రెడ్ పిజ్జా వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.